శ్రీదేవికి ఏంటంటే చెట్టు పెట్టింది, పెంచింది, పండు తెంపుకుంటున్నది, తింటున్నది. టెంకలతోటి నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేస్తుండ్రి. గంప మళ్ళీ ఒక 100 ఏళ్ళకి ఎప్పుడు నిండు ఉండేటట్టు నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ఒక్క రేగిపండు తిని ఎంత ఫిలాసఫీ చెప్తున్నావు శ్రీదేవి అనుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. చిన్న గంప అంటే కొన్ని వస్తాయని అర్థం, మనకు కొన్ని దొరుకుతాయని అర్థం అనమాట. సో ఎక్కడికి వచ్చానంటే మన యాపిల్ బేర్ అంటే పెద్ద రేగి పళ్ళు లేదంటే హైబ్రిడ్ రేగి పళ్ళు. టేస్ట్ మాత్రం లిటిల్ బిట్ ఏంటంటే మన చిన్న సైజు లేదంటే కాశ్మీరీ యాపిల్ లాగా ఉంటుంది కొంచెం టేస్ట్. సేమ్ కాదు కానీ అదనమాట విషయం. అయితే ఎవ్రీ ఇయర్ బోల్డ్ కాస్తాయి. లాస్ట్ ఇయర్ చూపిద్దామంటే కాయలేదు. ఏం చేస్తానంటే ప్రూనింగ్ చేస్తా ఎవ్రీ ఇయర్. ఇంత చెట్టు ఉంది కదా, ఒక్క కొమ్మ లేకుండా కొట్టేస్తా, ఒక బేస్ మాత్రం ఉంటుంది. మళ్ళీ సీజన్ వచ్చే వరకు చిగుర్లు వచ్చేసి ఇంత పెద్దగా అవుతుంది. ఈసారి మీకు చూపించి ప్రూనింగ్ చేస్తా సీజన్ అయిపోగానే. అయితే కాయలు కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి, బట్ అక్కడక్కడ పెద్దగా ఉన్నాయి. వదిలేసేదాన్ని కానీ మన ఉడతలు ఉంచట్లేదు అనమాట. అందుకే ఆ కొన్ని అయినా సరే నేను మీకు తినుకుంటూ సీజన్లో అందరికంటే ముందు నేనే తినుకుంటూ మీకు ఆశ చూపిద్దామని నాకు కోరిక ఉట్టి ఇక్కడికొచ్చిన. ఈ సైజు ఉన్నాయి అన్ని కాయలు. అండ్ ఎన్నన్నా సైజులు ఉండనియండి, ఏమన్నా ఉండనియండి, ఎంత జాగ్రత్తగా తీసుకొనియండి, ఈ ఆకులకు మాత్రం హోల్స్ అనేవి 100% అనమాట. సో అందుకే భయం వేస్తుంది, వీటి వల్ల వేరేవి ఏమైనా పాడైతాయా అనేసి భయం వేసేసి తొందరగా ప్రూనింగ్ పేరుతోటి దాన్ని గుండు కొరిగిస్తా. అది సంగతి. ప్రూనింగ్ అంటే ఒక అట్లా ఇట్లా కాదు, మొత్తం గుండు కొట్టించేసినట్టు నున్నగా కట్టించేస్తా. అయినా సరే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. అబ్బా బాగున్నాయి, పురుగులు లేవని కూడా మళ్ళీ వస్తుంది అనమాట. అది విషయం. సూపర్ ఉన్నాయి తెలుసా. ఇంత పెద్దగా నిన్న మొన్న చూస్తే 2-3 పడిపోయినాయి. అవి కూడా రెడ్గా అయిపోయి మంచిగా పండిపోయి. గాయత్రికి పిచ్చి ఇష్టం ఈ కాయలు అనేసి చెట్టు పెట్టినా కానీ ఏ చక్కగా తినరు అబ్బా. సీతాఫలం తినరు, నా మామిడి పళ్ళు చక్కగా తినరు. మామిడి పళ్ళు కూడా ఏంటంటే కోసుకొని తినేటివి తింటారు కానీ పండ్లు రసాలు తినరు. ఏం చేయాలి మా పిల్లలు ఇట్లా తయారైన నాకు. సర్లేండి, వాళ్ళు లేకపోతే వాళ్ళు తినకపోతే ఏమైంది, మీరందరూ పిల్లల్లాగానే కదా, ఎట్లన్నా అయితే తర్వాత సంగతి. అయినా మనం పెట్టినవి మనమే తినాలని రూలా ఏంది? నో రూల్స్ నో రెగ్యులేషన్స్. పెట్టడం మన బాధ్యత. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు తింటారు. చలో నేను దింపలేను, పైకి ఉన్నాయి బట్ అందుకుంటా కాయలు అంతే. కిందంతా బురద, చెప్పులు వేసుకురాలేను నేను. అది సంగతి. అరే కాయలు దెంపకి ఇట్లా వైట్గా ఉన్నాయి దెంపు. అగో అక్కడైతే పెద్దగా ఉంది. ఈడున్నాయి చూడు 2 పక్కనే వాక్కాయలు ఇవి ఉండి. ఇక చూడండి వాక్కాయలు ఇవి ఏం కనబడుతున్నాయి మనకు. అవి చిన్నగా, ఇవి పెద్దగా. నాకు ఇవి పెద్దగా ఇష్టం ఉండదబ్బా. చిన్న గంగరేగి వాళ్ళు ఉంటాయి చూడు, సేమ్ ఈ వాకాయలు అంత ఉంటాయి కదా, అవి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా, మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అన్నీ. వావ్, వీటికి కూడా పురుగు పట్టడం స్టార్ట్ చేసిందా? అందుతలేవు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కూలకట్ట వేస్తా. దొరికినాయా? కూర్చున్నావా దాంట్లో? చిన్నది ఇస్తున్నా పెద్దదా? చిన్న కట్టెనా? ఎంత పెద్ద కాయ చూడండి. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు సీజన్లో కాశ్మీర్ నుంచి యాపిల్స్ ఈ సైజ్ బోల్డ్ దొరికేవి అనమాట. మామూలుగా హైబ్రిడ్వి ఇంపోర్టెడ్ కాకుండా మన యాపిల్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి అవి. టేస్ట్ జ్యూసీగా. ఇప్పుడు ఏరుకోవాలా నేను? పగిలగొట్టకు, తగిలితే పగిలిపోతాయి. ఇంకేంది నువ్వు వాళ్ళు కొట్టాలి నా వీటిని.
పండిపోయి రెడీగా ఉంటాయి కదా. అరే అవును, నిన్న నాకు కూడా ఇగో పండు పడ్డది కింద. పండు ఇక్కడ అయ్యో గింజ వస్తుంది, మొలకొస్తుంది కదా. ఇంకో ఇక్కడ చూడండి, నిన్న ఇగో ఈడొక పండు పడిపోయింది, ఆడొక పండు పడిపోయింది. సో ఈ గింజ వేస్తా, విత్తనం వేస్తా. ఈ 2 విత్తనాలు పెట్టేస్తా. అయిపోయినాయా? నాకు ఒకటి దొరికింది. అమ్మా ఇక్కడి కింద నుంచి నాకు కనబడ్డది. ఇక్కడే నాకు రాళ్లతోటి మామిడికాయలు వాళ్ళకి కొట్టడం బాగా వచ్చు. పగల కొట్టడం కాదు, కొట్టడం. అయిపోయింది. ఇక చేలో వారం 10 రోజులు అయితే చెట్టు నిండా కాయలు సూపర్ ఉంటాయి. ఇక అప్పుడు గంప నిండా మళ్ళీ దింపుదాం. రండి ఈ 2 రేగికాయలు పెట్టేసేద్దాం. సో ఇదన్నమాట విషయము. మొత్తం మీద పూలు పండ్లతోటి బుట్ట చూపిస్తున్నా. ఏమని ఇస్తే పువ్వుల్లో పెట్టిస్తామంటారు కదా, అట్లా పువ్వుల్లో పెట్టి పండ్ల బుట్టి, పండ్ల బుట్ట, పండ్ల గంప, నాకు తెలియట్లేదు. సూపర్ ఉంది. బిగ్ది ఇది కొంచెం పక్కకు పెడతా. ఇది దేవుడు గారికి ఇట్లా పక్కకు ఉండమ్మా. దేవుడు వాటా దేవుడికి వెళ్ళిపోయాక ఇప్పుడు నా వాటా నాది. ఇది కదా లైఫ్. ఏంది రేగి పండుగే, రేగి పండుగే లైఫ్ ఇదే. ఓకేనా? చాలామంది ఏం చేస్తారంటే కష్టపడతారు, చేస్తారు, కానీ దాన్ని ఎంజాయ్ చేసే రాత ఉండదు వాళ్ళకు, ఎంజాయ్ చేసే టైం ఉండదు వాళ్ళకు. బట్ శ్రీదేవికి ఏంటంటే చెట్టు పెట్టింది, పెంచింది, పండు తెంపుకుంటున్నది, తింటున్నది. సో టెంకలతోటి నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేస్తుండ్రి. కాబట్టి గంప మళ్ళీ ఒక 100 ఏళ్ళకి ఎప్పుడు నిండు ఉండేటట్టు నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెట్టు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు తినాలని రూల్ లేదు కదా. ఇప్పుడు మనం పెద్దగా 100 ఏళ్ళ నాటి చెట్ల పండ్లు తింటున్నాము. వాళ్ళు ఎవరో పెట్టినోళ్ళు, తాతలో, తండ్రులో, చుట్టాలో, పక్కాలో, ఎవ్వరో తెలియదు, కానీ మనం ఈరోజు తింటున్నాము. అట్లనే మనవి కూడా ముందు తరాలకు అందియాలా, అది కూడా గ్రీనరీని, పండ్లను బాగా అందియాలా కదా. ఇదనమాట విషయం. ఒక్క రేగిపండు తిని ఎంత ఫిలాసఫీ చెప్తున్నావు శ్రీదేవి అనుకోండి. ఇది ఇంతే అన్నమాట. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాను కాదు, నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.